స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏంటి? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కుండలు దాటాక 7వ కుండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివే, నేను నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుడిని. సం అంటే సుఖము, నియతి అంటే ఇతని వలన భక్తులకు అందుబడినది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమగ్రహానివి, నేను సప్తగిరీషుణ్ణి. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వు అంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు. వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సప్త శనివార దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్య ఐశ్వర్యాద సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఈ సప్తశనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. కుమ్మరివాని భక్తి. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామి గాను, త్రేతాయుగమున శ్రీరాముని గాను, ద్వాపర యుగమున శ్రీకృష్ణుడి గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను వెలసనని చెప్పబడింది. స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కాందుని గాను, త్రేతాయుగమున కుమారస్వామి గాను, ద్వాపర యుగమున సుబ్రహ్మణ్యుని గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను జన్మించునని పలుకుబడింది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడు కుమారస్వామి గాను, వెంకటాచలపతి గాను దర్శనమిచ్చునని పలుకబడింది. కుమ్మరి వారి భక్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరి వాడకుడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వారిని అమ్ముకొని జీవించేవాడు. వాడికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించేయాలని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారిపై కుండలను తయారు చేయొచ్చు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారిపై కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండేవాడు. అచట నతుడు పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద నుంచుట వానికి నిత్యకృతమైనది. ఆ ప్రాంతమున పాలించేవాడు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతి దినమున వెంకటాచలమునకు పోయి స్వామివారి బంగారు పుష్పములతో అర్చించేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పుష్పముల స్థానమున మట్టి పువ్వులు స్వామివారి వద్ద నుండినవి. తొండమానుడికి విషయమును గమనించాడు. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండటానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పుష్పం నుంచుతున్నారని అనుమానించను. తన బట్టలను కాపలాగా నుంచును. రాజు ఎన్ని విధములుగా యత్నించెను. బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి యొద్ద నుండినవి. మహారాజులకు మానసిక వ్యత పెరిగిన చింతాపీడితుడైన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడు కుమ్మరివాడకుడు కలడు. అతడు కుండలను చేయుచు చేతికి అందిన మట్టిని పుష్పముగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినా కుండలను చేయుచున్న నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణను ధ్యానమును విడవలి అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమునకు అతడుంచిన మట్టి పువ్వుల ఇచ్చుట నా సన్నిధానములో చేరుచున్నవి. నీవించునట్టు బంగారు పువ్వులు అతడిచ్చిన పువ్వుల ముందు నిలవలేక అదృష్టమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజుకు ఊరడించెను. తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలను మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలను వీనిని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపములున్న పల్లెల్లో భటులతో కలిసి తిరుగుసాగింది. ఒక పల్లెలో సారపై కుండలను మట్టిని పుష్పముగా చేసి సమీపములున్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడనలు నేర్పుగా విసురుచు కుండలను చేయుచున్న భీముని చూచెను. రాజు,
వారిని చూసి ఆశ్చర్యపడింది. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి నీవు